ఇంకోటి ఆలోచించాలి, అంబేద్కర్ పేరు కలవకుండా ఉండే సందర్భం లేదు. కానీ ఈ రోజు అంబేద్కర్ వల్ల అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల హక్కులు కానీ ఉద్యోగాలు కానీ పొందినంది వాళ్ళు ఎంతమంది అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి మనం ఒక వ్యవస్థను మనం ఆలోచించుకోవాల్సి ఉంటే, ఏదో ఒక పార్టీ నాయకుడు 4 సార్లు కలిసి భుజం మీద చెయ్యేస్తే ఆయన వల్ల పక్కకు కూర్చుంటేనే ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం. కానీ రాజ్యాంగం వల్ల అంబేద్కర్ వల్ల హక్కులు పొందినటువంటి నాయకులు ఈ రోజు ఈ సామాజిక వర్గాలతోటి అంబేద్కర్ అని మాట్లాడేటువంటి నాయకులు ఎంతమంది అంబేద్కర్ ఫోటో ఇంట్లో తగిలించుకున్నారో గుండెమే చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు అంబేద్కర్ పేరు తెలకుండా ఉండలేని మీరు అంబేద్కర్ ఫోటోను మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఇబ్బందులకు పడుతున్న మీరు మరి ఏ విధంగా న్యాయం చేస్తారో ఆలోచించాలి. అంబేద్కర్ భావజాలం అని తిరిగినటువంటి నాయకులు కానీ, అంబేద్కర్ వల్ల ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు, అంబేద్కర్ వల్ల స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఏ రోజు ఎంతమంది ఆయన ఫోటోను ఇంట్లో తగిలించుకున్నారో చూడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఈ రోజు నుంచి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఆ సంఘము ఇంటింటికి అంబేద్కర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అంటే ప్రతి ఒక్క ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. అది కార్యాచరణ కూడా చేస్తాం. అంటే ప్రతి ఇంటింటికి అంబేద్కర్ను వాళ్ళ ఇంటింట్లో అంబేద్కర్ ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ ఇంటింటికి అంబేద్కర్ను మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసినాం. ఇంటింటికి అంబేద్కర్ అనే ఒక ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టినాం. ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టినాం. అది ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసి అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామో అనేది కూడా ఈ ప్రజలకు తెలియజేస్తాం. టిఆర్ నిజం తరఫున నేను మీకు తెలియజేస్తున్నాం. ఇది ఒక 11 మందిని కలిసి ఇంటింటికి అంబేద్కర్ అనే ఒక ప్రోగ్రాం ఉండాలని చెప్పేసి అది కార్యక్రమం చేసినాం. ప్రతి ఒక్కరి ఇంట్లో అంబేద్కర్ పెట్టే విధంగా ఆ సామాజిక వర్గాలే కాదు, అంబేద్కర్ వల్ల ఈ రోజు రాజ్యాంగ ఫలాలు అందుతున్న ప్రతి ఒక్కరికి ఆ ఫోటో తలిగేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం. ఈ అంబేద్కర్కి ఇదే ఘనమైన నివాళి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ టిఆర్ నిజం తరఫున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మీ అందరి మద్దతు మాకు ఉండాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నాం.